నమస్తే, నేను రవీంద్రబాబు. హైదరాబాదులో పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాసి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీలో జరిగిన విధ్వంసమైన ప్రేలుడు ఘటనకు ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం 46 మంది మృతి చెందినట్టుగా తెలియవస్తూ ఉంది. ఇంతమంది ఇంత పెద్ద విధ్వంసం జరగటం అనేది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్ద ఎత్తున జరిగినట్టుగా చెప్పవచ్చు. ముందు ఇంత పెద్ద దుర్ఘటన అయితే జరగలేదు. ఘటన జరిగిన వెంటనే తెలంగాణ రాష్ట్ర మంత్రులు మరి ముఖ్యమంత్రి కూడా ఘటనా స్థలానికి వెళ్ళి బాధితులను పరామర్శించి ఆ పరిస్థితిని సమీక్షించి రకరకాల సమాచారాన్ని అధికారులతో కూడా సేకరించడం జరిగింది. ఏదేమైనా కూడా ఆ సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ దగ్గర పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆ బాధితుల ఘోష వింటే బాధాకరమైన విషయం. ఆ మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఈ సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీలోనే కాకుండా మన 2 తెలుగు రాష్ట్రాల్లో లేదా భారతదేశంలో చాలా ఇండస్ట్రీస్లో ఈ విధమైన యాక్సిడెంట్స్కి గురి అవటం, మరీ ముఖ్యంగా వలస కార్మికులు బ్రతుకుని చనిపోవటం జరుగుతుంది. ఫ్రీక్వెంట్గా ఇటువంటి సంఘటనలు జరగటానికి కారణాలు ఏమై ఉంటాయి అనేది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీతో విచారణ చేపించమని. ఏదేమైనా సంఘటన జరిగినప్పుడు విచారణ చేపించటం, దాని తర్వాత అది మరుగున పడిపోవటం, ఆ బాధిత కుటుంబాలను ఆదుకునే నాదుడు లేకపోవటం, కుటుంబాలు అనాథాలు అయిపోవటం, ఇది రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా జరుగుతున్న సంఘటనలు. దీనికి బాధ్యత ఎవరు వహించాలా? ఎవరిది పాపం, ఎవరికి శాపం? ఈ అంశాల మీద ఈ ఇండస్ట్రీస్లో ఇలా జరగటానికి ఎందుకు ఏ విధమైన కారణాలు ఉండి ఉండవచ్చు, ప్రాబబుల్ రీజన్స్ ఫర్ దిస్ డిజాస్టర్ ఏమై ఉండవచ్చు, సేఫ్టీ ఎక్కడ లోపించింది అనే విషయాల్ని మనం టెక్నికల్ ఆస్పెక్ట్లో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 2014 నుంచి 2024 వరకు తెలంగాణ రాష్ట్ర ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఇటువంటి 600 మెంబర్స్ చనిపోయారు ఇటువంటి ఘటనలు జరగటం వల్ల అనేది వాళ్ళు ఇచ్చిన సమాచారం. ఇంతమందిని బలిగొంటున్న ఇండస్ట్రీస్ యాక్సిడెంట్స్ ఎందుకు, ఎలా జరుగుతున్నాయి అనేది మనం ఒక్కసారి ఖచ్చితంగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నికల్గా ఈ అంశాలను మనం పరిశీలిద్దాం. మొదట్లో ఈ సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ పాషమైలారంలో బాయిలర్ పేలింది అన్నారు. సరే, తర్వాత అది బాయిలర్ కాదు, స్ప్రే డ్రైయర్ పేలటం వల్ల, దానికి దగ్గరలో ఉన్న బాయిలర్స్ కూడా పేలటం వల్ల, ఈ రెండింటికి దగ్గరలో ఉన్న ప్యాకింగ్ డిపార్ట్మెంటు, క్వాలిటీ కంట్రోల్లో ఎక్కువ మంది మనుషులు పనిచేయటం వల్ల టోటల్గా బిల్డింగ్ కొలాప్స్ అవటం వల్ల ఇంత పెద్ద ఎత్తున చనిపోవటానికి కారణమైనట్టుగా తెలియవస్తుంది. స్ప్రే డ్రైయర్ ఏంటంటే టు కన్వర్ట్ లిక్విడ్ కెమికల్స్ ఇంటూ డ్రై పౌడర్, అది స్ప్రే డ్రైయర్ చేసే యాక్టివిటీ. అయితే ఈ స్ప్రే డ్రైయర్లో 800 degrees దాకా టెంపరేచర్ ఉన్నట్టుగా మనకు తెలియవస్తూ ఉంది. ఈ సిగాచి ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని ప్రొడక్ట్ వచ్చేసి MCCP, మైక్రో క్రిస్టలైజ్డ్ సెల్యులర్ పౌడర్. ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అన్ని ఫార్మస్యూటికల్ కంపెనీస్లో ట్యాబ్లెట్స్లో ఒక ట్యాబ్లెట్ ఉందంటే ఆ ట్యాబ్లెట్లో మెడిసిన్ కొద్దిగానే ఉంటుంది, మిగతా అంతా కూడా MCCPతో దాన్ని ఫిల్ చేస్తారు, అది ఆ ట్యాబ్లెట్ సైజు ఉండటం కోసం. సో ప్రతి ట్యాబ్లెట్లో దీన్ని వాడతారు, డిమాండ్ కూడా ఎక్కువ. MCCP మైక్రో క్రిస్టలైజ్డ్ సెల్యులోజ్ ప్రొడక్ట్. ఈ ప్రోడక్ట్ తయారు చేస్తున్న కంపెనీస్ ఫారిన్ కంట్రీస్లో కనుక MCCP మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మస్ట్ ట్రీటెడ్ యాజ్ క్లాస్ 2 ఆఫ్ హజార్డస్ ఇండస్ట్రీ. మరి మనకు కూడా దీన్ని హజార్డస్ కేటగిరీ ఇండస్ట్రీ కింద ఇది వస్తుంది కాబట్టి దీనికి సేఫ్టీ ప్రికాషన్స్ అత్యవసరంగా మ్యాండేటరీ స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి. అవి ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ లోపం జరిగి ఉంటుందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారం స్ప్రే డ్రైయర్లో ప్రెషర్ ఎక్కువైపోయింది, దానివల్ల టెంపరేచర్ ఎక్కువైపోయింది అన్నారు. ఒకటి. రెండోది, MCCP అనే ప్రోడక్ట్కి వేడి కనుక ఎక్కువ ఉంటే అది బ్లాస్ట్ అవుతుంది, క్రాకర్స్ కంటే ఎక్కువ బ్లాస్ట్ అయ్యే లక్షణం గుణము ఉన్న ప్రొడక్ట్ అది. అటువంటప్పుడు ఎంత పెద్ద ఎత్తున సేఫ్టీ ప్రికాషన్స్ ఉండవలసిన అవసరం ఉందో ఒకసారి మనం గమనించాలా. మరి ప్రెషర్ ఎక్కువైనప్పుడు జనరల్గా ఇండస్ట్రీస్లో రప్చర్ డిస్క్ అని ఒకటి ఉండాలి. ఎప్పుడైతే డిజైన్డ్ ప్రెషర్ ఒక ఎక్స్ డిజైన్ ప్రెషర్ ఉంటే ఆ డిజైన్డ్ ప్రెషర్ దాటి ప్రెషర్ వెళ్ళిపోయినప్పుడు రప్చర్ డిస్క్ బ్లాస్ట్ అవ్వాలా, ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్, సేఫ్టీ ఉండాలా. మరి అది ఉందా లేదా? ఉంటే సంఘటన జరిగి ఉండేది కాదు. మరి సేఫ్టీ వాల్స్ కూడా ఇటువంటి స్ప్రే డ్రైయర్కి ఉండాల్సిన అవసరం ఉంది. మరి అది ఎందుకు లేదు? ప్రెషర్ ఎక్కువైందని చెప్తున్నారు. ప్రెషర్ రిలీజ్ వాల్
ఖచ్చితంగా ఉండాలి కదా, మరి అది ఎందుకు లేదు? సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ సిస్టమ్స్ లేకపోవడం వల్ల ఇది జరిగిందా అనేది నాకు వచ్చిన అనుమానం. ఇంకొకటి, మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అసలు ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్లో ఉన్నాయా లేవా, ఫాలో అవుతున్నారా లేదా, ప్రాపర్ ఇన్స్ట్రుమెంటేషను, కంట్రోల్ సిస్టమ్స్ ఇవన్నీ మానిటర్ చేయడానికి ఉన్నాయా లేవా అనేది కూడా నాకు వస్తున్న అనుమానం. ఎందుకంటే ఇవన్నీ ఉంటే ఇంటర్లాక్స్ ఉండేవి. ప్రెషర్ ఎక్కువైనా, టెంపరేచర్ ఎక్కువైనా, ఆపరేషన్స్ కావలసిన దానికంటే ఏ అబ్నార్మాలిటీ ఉన్నా కూడా ఇంటర్లాక్స్ ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఇంటర్లాక్స్ ఎందుకు ఫెయిల్ అయినాయి? ఇది ఫెయిల్ అయినా కూడా దాని వెంట్ ద్వారా వేరే ట్యాంక్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది, బ్లాస్ట్ జరగకూడదు. మరి ఆ వెంట సిస్టమ్ ఏమైంది? డస్ట్ కలెక్టర్స్ ఉండాలా, డిస్పోజబుల్ సిస్టమ్ ఉండాలా, అవి ఏమైపోయినాయి? వీటితో పాటుగా ఎంఎస్డిఎస్ అసలు ఇండస్ట్రీస్లో ఉన్నాయా, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ రెడీగా ఉన్నాయా లేవా, లేకపోవడం వల్ల ఇంత గందరగోళానికి దారితీసిందా? మరి వీళ్ళు హాజప్ స్టడీ చేశారా లేదా? ఇంత హజార్డస్ ఇండస్ట్రీ అయినప్పుడు కూడా నాకు డౌట్ వస్తుంది. హాజప్ స్టడీ అంటే హజార్డస్ ఆపరేటబిలిటీ స్టడీ. మరి హాజప్ స్టడీ అనేది హజార్డస్ ఇండస్ట్రీలో కంపల్సరీ చేయాలా? ఎందుకు చేయలేదు? చేసి ఉండుంటే మరి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మెయింటెనెన్స్ యాక్టివిటీస్ జరిగి ఉన్నప్పుడు లాకౌట్, ట్యాగ్అవుట్, లోటో సిస్టమ్ ఏమైనా ఫాలో అయ్యారా లేదా? ఎమర్జెన్సీ స్టాప్ సిస్టమ్ ఒకవేళ అబ్నార్మాలిటీ వచ్చింది, అన్ని ఆటో ఇంటర్లాక్స్ ఫెయిల్ అయినప్పుడు ఎమర్జెన్సీ సిస్టమ్ అనేది ఒకటి ఉండాలి కదా, అది ఎందుకు పనిచేయలేదు? ప్రెషర్ వెసల్స్ అనేవి, ఈ ప్రెషర్ వెసల్ బ్లాస్ట్ అంటున్నారు, ఈ స్ప్రే డ్రైవరు. ప్రెషర్ వెసల్స్ టెస్టింగ్ ఎవ్రీ ఇయర్ సర్టిఫికేషన్ జరగాలి విత్ ఆథెంటికేటెడ్ ఆథరైజ్డ్ ప్రెషర్ వెసల్ టెస్టింగ్ మిషనరీ తోటి. అది జరిగిందా లేదా? మరి జరిగి ఉండాలి కదా, ఎందుకు అది ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆటోమేటిక్ ఒకవేళ అయింది, ఫైర్ అయింది, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ సిస్టము, ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్ ఉండాలి కదా, ఎందుకు లేదు? ఎక్కడ లోపం జరిగింది అనేది మనం ఆలోచించాలా. ఇంకొక అంశం మనం చూసినట్టయితే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం సెక్షన్ 21 నుంచి సెక్షన్ 41 ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఏం చెప్తుందంటే, సెక్షన్ 41 ఏమంటుందంటే, ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ఖచ్చితంగా ఉండాలా, డిస్ప్లే ఉండాలా, వీళ్ళందరికీ అవేర్నెస్ ఉండాలా, ట్రైనింగ్ ఉండాలా, అవన్నీ జరుగుతుందా లేదా? మిషన్ గార్డింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఉందా లేదా? ప్రొసీజర్ అగెనెస్ట్ డేంజరస్ ఫేమ్స్ అండ్ ఫ్యూమ్స్, మరి అవన్నీ కూడా వీళ్ళకి అవగాహన ఉందా లేదా? వీటన్నిటికీ మించి బిల్డింగ్ సేఫ్టీ అండి. మరి బిల్డింగ్ 3 ఫ్లోర్ల బిల్డింగ్ కూలిపోయిందంటే బిల్డింగ్కి స్టెబిలిటీ సర్టిఫికేట్ ఉందా లేదా? ఉంటే ఇటువంటి యాక్సిడెంట్కి బిల్డింగ్ కూడా కుప్పకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శిస్తున్న సందర్భంలో ప్రతినిధులు ఎవరు కూడా ఇంతవరకు 48 అవర్స్ అయినా కూడా ప్లాంట్ పరిసర ప్రాంతాలకు రాకపోవటం, బాధితులను పట్టించుకోకపోవటం, వాళ్ళు ముందుకు రాకపోవటం అనేది విషాదకరమైన అంశం. ఇటువంటి సందర్భంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతినిధులు సహాయ సహకారాల్లో చురుగ్గా ఉండి దీన్ని హ్యాండిల్ ఎట్లా చేయాలో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు రాలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు అక్కడ ఇండస్ట్రీ దగ్గర కూర్చొని, ఎవరు ఇక్కడ కన్సర్న్ డెసిషన్ మేకర్ ఎవరు, ఈ కంపెనీకి సంబంధించిన అథారిటీ ఎవరు అని అడుగుతున్నారు. మనకేం చెప్తుందంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం సెక్షన్ 41C ప్రకారం ఆక్యుపైర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ. మరి ఆక్యుపైర్ ఎవరు అనేది ఫామ్ 2A ద్వారా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా అన్ని రికార్డ్స్ ఉంటాయి. సో వాళ్ళని వెంటనే పిలిపించి ఆక్యుపైర్ ఈజ్ రెస్పాన్సిబుల్ కాబట్టి తగిన సహాయ సహకారాలు అందించడంలో కానీ, కాంపన్సేషన్ అనౌన్స్మెంట్ చేయడంలో కానీ, ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ గవర్నమెంట్ అథారిటీకి వాళ్ళు సహకరించాల్సిన నైతిక బాధ్యత మానవీయ కోణంలో కూడా ఉంది. అది లోపిస్తుంది అనేది నేను అంటున్నాను. ఇదే విధంగా క్రాస్ ఫంక్షనల్ సేఫ్టీ ఆడిట్స్ జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ అనేది ఇట్ ఈజ్ ఎ మ్యాండేటరీ ఫర్ ఎనీ హజార్డస్ ఇండస్ట్రీ. మరి థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ అనేది కాంపిటెంట్ అథారిటీ ద్వారా చేపించి ఉంటే ఇటువంటి ఏమన్నా అవకతవకలు, లోపాలు, ఇంకా ఇంప్రూవైజేషన్ కావలసిన అంశాలు ఏమన్నా ఉంటే అందులో వెలుగులోకి వచ్చి ఉండేవి. మరి అది కూడా జరిగి ఉంటే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇన్స్పెక్షన్ మెకానిజం ఏమైంది, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమైంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏమైనాయి, ఇవన్నీ ఉంటే వాళ్ళు కొంతమంది అన్న బయట బతికి బట్టగట్టి ఉండేవాళ్ళు అనేది నా ఆవేదన. సరే, ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ కాంపన్సేషన్ ఎవరిస్తారు, ఎంత ఇస్తారని ప్రతినిధులను అడగటం జరిగింది. ఇప్పుడు నేనేమంటానంటే ఇట్ ఈజ్ ఎ మ్యాండేటరీ ఫర్ ఎనీ ఇండస్ట్రీ టు హ్యావ్ GPAIP అంటే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలా. మరి ఇక్కడ అది ఉందా లేదా అనేది నా ఫస్ట్ క్వశ్చను. ESI కవరేజ్లో అందరూ ఉన్నారా లేదా అనేది నా సెకండ్ క్వశ్చను. మరి యాక్ట్ ప్రకారం ఎంప్లాయ్మెంట్ కాంపన్సేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉండాలా, ఇట్ ఈజ్ ఎ స్టాట్యుటరీ రిక్వైర్మెంట్. అది ఉందా లేదా? ఉంటే వీళ్ళందరూ ఎందుకు ముందుకు వచ్చి ఆ చట్టపరంగా ఉన్న ఇన్సూరెన్సెస్ ద్వారా వీళ్ళకి రావాల్సిన కాంపన్సేషన్ ఇవ్వడంలో సహకరించాలి కదా కంపెనీ ప్రతినిధులు.
ఎందుకు ముందుకు రావట్లేదని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక అంశం నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, వీళ్ళందరూ అసలు ఆపరేట్ చేయడానికి కావలసిన టెక్నికల్ స్కిళ్ళు దానికి ఫిట్ టు ఆపరేట్ ఎంప్లాయీస్ ఉన్నారా లేదా? అంటే కొంతమంది ఏంటంటే క్వాలిఫికేషన్ లేకుండా, స్కిల్ లేకుండా వలస కార్మికుల చేత ఇటువంటి ఆపరేషన్స్ చేపించడం వల్ల ఇటువంటి డేంజరస్ సిచ్యువేషన్ వస్తున్న సందర్భం మనం చూసాం. వాళ్ళకి ట్రైనింగ్ కానీ, క్వాలిఫికేషన్ కానీ లేదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయిలర్ ఉందని అనుకుందాం, అక్కడ బాయిలర్ ఫస్ట్ క్లాస్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ హోల్డరా, లేదా బాయిలర్ కెపాసిటీని బట్టి సెకండ్ క్లాస్ కాంపిటెంట్ సర్టిఫికేట్ హోల్డరా, బాయిలర్ ఆపరేషన్స్లో ఇవన్నీ ఏమున్నాయి? ఈ అంశాలను కూడా మనం మరి ఇవన్నీ ఎక్కడ లోపాలు జరిగినాయి, ఎక్కడ ల్యాబ్స్ జరిగింది అనేది టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేశారు కాబట్టి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మరీ రిపీట్ అవ్వకుండా ఏం చేయాలనేది ప్రతి ఇండస్ట్రియల్ ఏరియాలో, ఇండస్ట్రీలో ప్రభుత్వం వారు కఠినమైన చర్యలు తీసుకొని ఇన్స్పెక్షన్ అథారిటీని స్ట్రెంథన్ చేసి రిపీటెడ్ ఆడిట్స్, చెక్స్, ఇన్స్పెక్షన్స్ చేసుకొని మరొక్కసారి ఇది జరగకుండా ఇటువంటి కార్మికుల జీవితాలు బొగ్గుపాలు కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఇంత పెద్ద ఎత్తున ఘటన జరగటం వల్ల ఈ మ్యాటర్లో భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా కాంపన్సేషన్ ప్రకటించారు, విచారాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ మ్యాటరు ఎన్హెచ్ఆర్సీకి కూడా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరకు కూడా సుమోటోగా సేకరించారు. ఈ విధంగా పోలీసు వాళ్ళు కూడా రకరకాల సెక్షన్స్ కింద ఈ కంపెనీ యాజమాన్యం మీద కేసులు బుక్ చేశారు. అది వేరే విషయం. సెక్షన్ 105, సెక్షన్ 110, సెక్షన్ 117 కింద కేసులు బుక్ చేశారు. ఏదేమైనా కేసులు బుక్ చేసుకొని కేసు క్లోజ్ చేసుకొని ఇన్స్పెక్షన్ రిపోర్టు కొద్ది నెలల తర్వాత మరుగున పడిపోయి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే, మళ్ళీ సంఘటన జరిగినప్పుడు కొద్ది రోజులు దీన్ని మనం మాట్లాడుకోవటం, ఇట్లా వదిలేయటం కరెక్ట్ పద్ధతి కాదు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ జరగకుండా చూడవలసి, సీరియస్గా ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేది నా విశ్లేషణ. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయం, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. Thank you so much for watching.